హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఏం స్పెషలో చెప్పుకోండి చూద్దాం. టేస్టీ కాకరకాయ మసాలా చూడండి. దీని గురించి మనము ఒక హాఫ్ కేజీ కాకరకాయలు సన్నగా ఒకే సైజు ఉండాలి, సన్నగా ఉండాలి. బాగా ఆయిల్లో ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 15-20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీని గురించి మసాలాలు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, గసాలు చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఈ మసాలాలన్నీ మనము జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా పసుపు చూడండి, ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుంటున్నాం కదా, చింతపండు అది వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా మనము కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మిగులుతుంది కదా, కాకరకాయలు తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మనము లో ఫ్లేమ్ మీద చూడండి మసాలా మొత్తం వేసేసి ఒక 10 మినిట్స్ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము ఒక 2 గ్లాసుల వాటర్ వేసి లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ అలాగే మూత పెట్టి కుక్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసేసేయాలి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు కర్రీ రెడీ అయిపోతుందా, వేడి అన్నంలో ఎప్పుడు తిందామా అని ఉంది. కాకరకాయలు అన్నీ వేసేసిన తర్వాత మనము మూత పెట్టేసి ఇంకా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలాగే పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా చెప్పొద్దు, గుమగుమలాడే కాకరకాయ మసాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే సువాసన అయితే చెప్పొద్దు, వేరే లెవెల్. ఇంకా చెప్పండి, మీ కిచెన్లో ఈరోజు లంచ్లో ఏం కర్రీ చేసుకున్నారు? మేమైతే కాకరకాయ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము. ఇంకా మా నుండి మీరు ఏ కర్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్లో పెట్టండి, తప్పకుండా మేము చేసి చూపిస్తాము. ఈరోజైతే ఈ కర్రీతో సరి పెట్టుకోండి. సేమ్ ఇలాగే మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో, ఎప్పుడు కాకరకాయ ఫ్రై తినే పిల్లలు కూడా ఇలా మసాలా చేసి పెడితే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, రుచి మాత్రం అదిరిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇలాగే మొత్తము కర్రీ కూడా ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేయాలి. మనము ఎంత ఆయిల్ అయితే వేసామో అంత ఆయిల్ మొత్తము పైకి వచ్చేసేయాలి.